రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కీలక నిందితులు అరెస్ట్ కావాల్సి ఉండడంతో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే గుంటూరు జిల్లా కోర్టులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు తులసిబాబు. మరోవైపు ఈ కేసులో తులసిబాబును నిన్న ఒంగోలు ఎస్పీ ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కీలక నిందితులు అరెస్టు కావాల్సి ఉండడంతో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే గుంటూరు జిల్లా కోర్టులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు తులసిబాబు. మరోవైపు ఈ కేసులో తులసిబాబును నిన్న ఒంగోలు ఎస్పీ ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్ ట్రిపుల్ ఆర్ టార్చర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న తులసిబాబుకు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు కొద్దిసేపటి క్రితం డిస్మిస్ చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి తులసిబాబు 20 రోజుల క్రితం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జిల్లా కోర్టులో కాకుండా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసులో కీలక నిందితులు హాజరు కావాల్సి ఉందని, కీలక నిందితుల్ని అరెస్ట్ చేయాల్సి ఉందని, అందువలన బెయిల్ ఇవ్వలేము అని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో మరికొంతమంది కీలక నిందితులు కూడా అరెస్ట్ కావాల్సి ఉంది. ఈ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ బిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు అప్పుడు సిఐడి డీజీ పివి సునీల్ కుమార్, అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన విజయపాల్కి మాత్రం జిల్లా కోర్టు మొన్న బెయిల్ ఇచ్చింది. అంతకుముందు విజయపాల్ కూడా జిల్లా కోర్టు, హైకోర్టు, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఆయన మళ్ళా జిల్లా కోర్టులో దాఖలు చేయడంతో దాదాపుగా 2 నెలల తర్వాత ఆయనకి అక్కడ విజయపాల్కు దర్యాప్తు అధికారిగా ఉన్న విజయపాల్కు బెయిల్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం కీలక నిందితుడిగా ఉన్న తులసిబాబును కూడా ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఒంగోలు ఎస్పీ ఆయన ఇప్పటికే 2 సార్లు విచారణ జరిపారు. ఈ విచారణలో అతను ఎటువంటి సహకారం అందించలేదని, ఏ ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పలేదు అని చెప్పి కూడా పోలీసులు పిటిషన్ ఫైల్ చేశారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తులసిబాబుని పోలీసులు ఒంగోలు ఎస్పీ విచారించారు. అయినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, అతను దర్యాప్తుకు సహకరించడం లేదు అని కూడా పోలీసులు పిటిషన్ ఫైల్ చేశారు. అయితే 4 రోజుల క్రితమే తులసిబాబు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో వాద ప్రతివాదనలు ముగిశాయి. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు కొద్దిసేపటి క్రితం హైకోర్టు తులసిబాబు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ తీర్పు ఇచ్చింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ రామారావు.